అరటిపండు ఎందుకు తినాలి? అరటిపండు ఎందుకు తినాలంటే ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది అరటిపండు తినడం జరుగుతది. అయితే ఈ అరటిపండులో పొటాషియం, సోడియం అండ్ మెగ్నీషియం ఉండడం వల్ల దాంతోపాటు బి6, సి అనే విటమిన్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఇది ఏం చేస్తదంటే చాలా రకాలుగా యూజ్ అవుతది. అండ్ దాంతోపాటు ఈ అరటిపండు తినడం వల్ల మనిషికి రక్తపోటు రాదు అండ్ హార్ట్‌కున్న డిసీజ్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు హార్ట్ అటాక్ రాదు. అండ్ దాంతోపాటు తిన్న ఆహారం మంచిగా అరగడం జరుగుతాయి. అండ్ ఇది అరటిపండు ఎనర్జీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అన్నం తింటారో తిన్న తర్వాత 1 అవర్, 2 అవర్స్ తర్వాత కూడా అరటిపండు తిన్నాక వాళ్ళకి ఎనర్జీగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇది తిన్నారనుకో మనిషికి కడుపులో ఆహారం ఉన్న ఫీల్ వస్తది. సో, దాంతోటి మనిషి ఎనర్జీగా ఉండడం జరుగుతది. సో, ప్రతి మనిషి ప్రతిరోజు 2 అరటిపండ్లు తినాలా? అర్థమవుతుందా? సో, ఇది యూజ్ ఎందుకంటే హెల్త్‌కి ఇంపార్టెంట్. దాంతోపాటు మనం తిన్న ఆహారం మంచిగా డైజెషన్ అవుతది. దాంతోపాటు కిడ్నీలో ఒకవేళ స్టోన్స్ ఉన్నాయనుకో అవి ఏమైతదంటే కరిగించడం జరుగుతది ఈ అరటిపండు తినడం వల్ల. సో, అంటే స్టోన్స్ అనేటివి తగ్గుముఖం పడతాయి ఈ అరటిపండు తినడం వల్ల. దాంతోపాటు హార్ట్ అటాక్ ఉండది. అండ్ కాళ్ళకి, చేతులకి తిమ్మిర్లు కూడా పట్టాయి. అండ్ దాంతోపాటు కొవ్వుని కరెక్ట్ వేలో అంటే బాడీని ఈక్వల్‌గా ఉంచడం జరుగుతది. దాంతోపాటు మనం తిన్న ఆహారం మంచిగా డైజెషన్ అవుతది. అండ్ దాంతోపాటు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ అరటిపండు తినడం వల్ల సో, మీరు ఎవరికైతే అరటిపండు తినడం ఈ యాష్టకాన్ని అంటే ఏం తింటా నేను అనుకునే వాళ్ళు ఉన్నారో సో, మీరు తినుర్రి చాలా మంచిది. సో, న్యాచురల్‌గా పండించిన అరటిపండు తినుర్రి కెమికల్స్ తోటి కాదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను అన్నీ ఇప్పుడు కొన్ని యాసిడ్స్ అది అంటే కొన్ని పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఇవన్నీ మీకు చెప్తే మీకు అంటే కొందరికి అర్థం కాదు కాబట్టి న్యాచురల్‌గా చెప్పడం జరిగింది. ఓకే. మీరు అర్థం చేసుకోగలరు. సో, రైట్ మరి.